Recording in progress. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం గుర్తుందా? 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫోర్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసామో అసలు స్టార్ట్ చేయలేదు. ఓకే, విల్ స్టార్ట్ విత్ ద ఫోర్త్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారా? ఓకే, ఐ థింక్ యూ విల్ రిసీవ్ టుడే ఆర్ టుమారో. ఐ థింక్ ఇవాళ రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. సిడి అండ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ 500 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సో ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారండి? అంటే పబ్లిక్ ఆఫర్ చేసింది 500 lakh షేర్స్. పబ్లిక్ ఆఫర్ చేసింది 500 lakh షేర్స్. ఈచ్ ఈక్విటీ షేర్ యొక్క వాల్యూ ఎంత అండి అంటే 10 rupees. బట్ ఆ 10 rupees వాల్యూని ఎంతకి వాళ్ళు ఆఫర్ చేశారంటే ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 4 rupees. అంటే ఒక ఎక్స్ట్రా 4 rupees యాడ్ చేసి దే ఆర్ ఆఫరింగ్ టు ద పబ్లిక్. అంటే టోటల్గా 14 rupees పబ్లిక్ ఆఫర్ చేస్తున్నారు. సింపుల్. అయితే 4 rupees per share payable 1 rupee per share application. So our application time lo they will collect 1 rupee and 6 rupees on allotment time lo they will collect 6 rupees. So including the premium కూడా include చేసి they are collecting 6 rupees. 3 rupees on first call లో 3 rupees కలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ఫైనల్ కాల్. సో బ్యాలెన్స్ అంతా కూడా ఫైనల్ కాల్లో రిసీవ్ చేసుకుంటున్నారు. సో చెప్పండి, ఇక బ్యాలెన్స్ ఇంకెంత ముందు కలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు? 4 rupees. బికాస్ అప్లికేషన్లో 1 rupee వచ్చింది, అలాట్మెంట్లో 6 rupees వచ్చింది, ఫస్ట్ కాల్లో 3 rupees వచ్చింది. సో అల్టిమేట్గా మనకి ఎంత అండి అంటే 10 rupees వచ్చేసాయి. సో ఇక టోటల్ 14 rupeesలో 4 rupees రావాలి. దట్ వాజ్ ఇన్ ద ఫైనల్ కాల్. క్లియర్? సింపుల్. సో గివ్ ద జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్. జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నారు. చెప్పండి, ఫస్ట్ షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంట్రీ ఏముంటుందండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సో తర్వాత మనం ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాం? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అప్లికేషన్ ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 6 rupees అలాట్మెంట్ అప్పుడు 6 rupees అంట. సో ఫస్ట్ అలాట్మెంట్కి మనం ఏ ఎంట్రీ పాస్ చేస్తాం? విల్ రికార్డ్ ద డ్యూ ఎంట్రీ. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఎంతండి? ఎంత రికార్డ్ చేయాలి? నార్మల్గా రూపీస్ చెప్పండి అంతే. టోటల్ 6 rupees. అది 2 rupees. 2 rupees. మిగతా 4 rupees అంటే ఎంట్రీ ఏమొస్తుంది? టోటల్ ఎంట్రీ ఇప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎంత? షేర్ అలాట్మెంట్ ఎంత? 6 rupees. తర్వాత 2 securities ప్రీమియం, 2 షేర్ క్యాపిటల్. కరెక్ట్, అర్థమైందా? ఆ 6 rupeesని 2 rupees ఏమో షేర్ క్యాపిటల్కి ఇవ్వాలి, 4 rupees ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నెక్స్ట్ ఎంట్రీ వీ రిసీవ్డ్ దట్ 6 rupees. 6 rupees బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 6 rupees అయిపోయింది ఎంట్రీ. అర్థమవుతుందా? టోటల్గా డ్యూ ఎంట్రీ పాస్ చేస్తున్నాం. డ్యూ ఎంట్రీలో క్యాపిటల్కి 2 rupees పంపించాలి. సో షేర్ అలాట్ మీరు సపరేట్గా ఎంట్రీస్ రాసినా నో ప్రాబ్లం. లైక్ సపరేట్ ఎంట్రీస్ ఎలా రాస్తాం? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 2 rupees టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 2 rupees. తర్వాత మళ్ళీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 4 rupees టు సెక్యూరిటీస్ ప్రీమియం 4 rupees. సో అలా రాసిన ఒకటే, కంబైన్డ్ ఎంట్రీ రాసిన ఒకటే. అల్టిమేట్గా అయితే వీఆర్ రికార్డింగ్ ద డ్యూ ఎంట్రీ అండ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ 6 rupees అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం. ఫస్ట్ కాల్కి ఎంట్రీ ఏంటి? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ రిసిప్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా ఫైనల్ కాల్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఆన్ రిసిప్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. దట్స్ ఇట్. ఎంట్రీస్ అంతే. ఇంకా స్టార్ట్ చేయండి.
అవే. కొన్ని డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? ఈజీగా ఉన్నాయా ఎంట్రీస్? ఇంతవరకు ఓకేనా? సింపుల్ ఎంట్రీస్ కదా, ఒకటే స్ట్రక్చర్ ఎంట్రీస్ ఫాలో ఇప్పటివరకు మనం ఏ లెవెల్ వరకు నేర్చుకున్నామంటే అప్లికేషన్స్ రైస్ చేసాం, అప్లికేషన్ అమౌంట్ తీసుకున్నాం, ఎంట్రీస్ పాస్ చేసాం, అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసాం, అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ వాస్ ఫుల్లీ రిసీవ్డ్. అమౌంట్ అంతా కూడా ఫుల్గా రిసీవ్ చేసుకున్నాం. మనం కంపల్సరీగా ఛాన్స్ ఉందా లైక్ మనం అమౌంట్ అంతా ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్. ఇప్పుడు మన దగ్గర ఒక 1 lakh షేర్ హోల్డర్స్ ఉన్నారు. 1 lakh షేర్ హోల్డర్స్కి మనం షేర్ అప్లికేషన్స్ ఇచ్చారు, తీసుకున్నారు. స్టార్టింగ్లో అప్లికేషన్ మనీ ఇచ్చారు, తీసుకున్నారు. తర్వాత అలాట్మెంట్ చేసాం, అలాట్మెంట్ అప్పుడు అమౌంట్ పే చేశారు. తర్వాత ఫస్ట్ కాల్ చేసాం, ఫస్ట్ కాల్ అప్పుడు పే చేయట్లేదు. అఫ్ కోర్స్ దే డోంట్ హ్యావ్ ద ఫండ్స్, దే డోంట్ వాంట్ టు మెయింటైన్ ద షేర్స్. ఫస్ట్ కాల్ అడిగితే వాళ్ళు పే చేయట్లేదు. ఛాన్స్ ఉంది అలా పే చేయకుండా ఉండడానికి? కంపల్సరీ పే చేయాలని ఉందా? లేదు కదా. సో కంపెనీ తరపున ఆలోచిస్తే దెర్ ఈస్ సమ్ ఛాన్సెస్ లైక్ కంపెనీకి ఏంటంటే కొంతమంది షేర్ హోల్డర్స్ దే డోంట్ పే ద కాల్ మనీ ఆర్ అలాట్మెంట్ మనీ ఆర్
ఫైనల్ కాల్ ఏదైనా కానీ పే చేయకుండా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఒకవేళ పే చేయకపోతే మనం ఎంట్రీ ఎలా పాస్ చేయాలి? బికాస్ ఆల్రెడీ మనం డ్యూ ఎంట్రీ ఏంటండి, టోటల్గా రిసీవ్ చేసుకుంటాం అనే ఇంటెన్షన్తో టోటల్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తున్నాం. సో రిసిప్ట్ ఎంట్రీకి వచ్చేసరికి వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎవ్రీ అమౌంట్. సో దట్స్ ఇట్. అలాంటప్పుడే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం, దాన్ని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అంటాం. చెప్పానా కాల్స్ ఇన్ అరియర్స్ గురించి? సింపుల్. బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకసారి కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేయండి. కాల్స్ ఇన్ అరియర్స్కి ఎంట్రీ ఎలా ఉంటుందండి? కాల్స్ ఇన్ అరియర్స్కి కాల్స్ ఇన్ అరియర్స్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ ఇన్ అరియర్స్ ఎక్కడ పాసిబుల్ అవుతుందండి అంటే మనకి అలాట్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్లో అసలు అతను పే చేయకపోతే హీ కెనాట్ బికమ్ ఏ షేర్ హోల్డర్, కరెక్టా? సో అప్లికేషన్ అమౌంట్ లేదు, మనకి కాల్స్ ఇన్ అరియర్స్ రాదు. కాల్స్ ఇన్ అరియర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే అలాట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాట్మెంట్ అప్పుడు మనమే అడిగామా? అలాట్మెంట్ అప్పుడు మనమే ఫోన్ చేసి షేర్ హోల్డర్ యూనిట్ పే ద అమౌంట్, అలాట్మెంట్ చేస్తున్నాం, ఇంత అమౌంట్ పే చేయండి. తర్వాత నెక్స్ట్ కూడా మనమే అడుగుతాం, షేర్ హోల్డర్ సో 1 రూపీ పే చేయండి, వీఆర్ కాలింగ్ యూ. తర్వాత మళ్ళీ కాల్ చేస్తాం, షేర్ హోల్డర్ పే చేయండి 3 రూపీస్ బ్యాలెన్స్ అంతా పే చేయండి. మనం అడుగుతున్నాం, మనం అడిగినప్పుడు ఇవ్వకపోతే దట్ ఈస్ కాల్స్ ఇన్ అరియర్స్. సో దట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద షేర్ అలాట్మెంట్. షేర్ అలాట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో షేర్ అలాట్మెంట్లో అయినా పే చేయకుండా ఉండొచ్చు షేర్ హోల్డర్స్, కాల్ మనీలో అయినా పే చేయకుండా ఉండొచ్చు, ఫైనల్ కాల్లో అయినా సరే షేర్ హోల్డర్ పే చేయకుండా అలాగే ఉండిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలనేది విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? షేర్ అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంతైతే టోటల్ వాల్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 రూపీస్ అడిగామనుకోండి, 6 రూపీస్ డెబిట్, 6 రూపీస్ క్రెడిట్ చేసేస్తాం, అంతేగా. షేర్ అలాట్మెంట్ విల్ బి డెబిటెడ్ విత్ 6 రూపీస్, అలాగే షేర్ క్యాపిటల్ కూడా 6 రూపీస్తో డెబిట్ చేసేస్తాం, కరెక్ట్? అయితే తర్వాత మనకు తెలిసింది ఏంటండి అంటే తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? రిసిప్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసినప్పుడు మనకేంటంటే ఓన్లీ 5 రూపీసే వచ్చాయి మన బ్యాంక్ అకౌంట్లోకి. మన బ్యాంక్ అకౌంట్లోకి ఓన్లీ 5 రూపీసే వచ్చాయి, 6 రూపీస్ రావాలి. ఆ 1 రూపీ ఎక్కడ వెళ్ళిందండి అంటే కాల్స్ ఇన్ ఏరియాస్లో ఉంది. ఇంకా మనం కాల్ చేసాం కానీ ఇంకా రిసీవ్ చేసుకోలేదు, అది కూడా రిసీవబులే. రిసీవ్ చేసుకుంటాం, బట్ ఎట్ ప్రెసెంట్ అయితే దట్ ఈస్ రిసీవబుల్, వీ డిడెంట్ రిసీవ్ దట్ అమౌంట్. సో దట్స్ వై ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు అనదర్ అకౌంట్, కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్. ఇంకా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్లో 5 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం, కాల్స్ ఇన్ ఏరియాస్ 1 రూపీ. సో టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ టోటల్గా 6 రూపీస్. టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ టోటల్లీ 6 రూపీస్. తోందా? ఇక్కడ 6 రూపీస్ వచ్చేస్తుంది. క్లియర్? అంతే, ఎంట్రీస్ అయిపోయాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్లో మనకి ఎంట్రీస్ అంటే ఇవే వస్తాయి. ఏంటండి అంటే కాల్స్ ఇన్ ఏరియాస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాల్లో మనకి ఏంటంటే ఫస్ట్ కాల్ చేసాం, మనం 3 రూపీస్ పే చేయాలని చెప్పాం. సో మనం ఎంట్రీ పాస్ చేస్తాం 3 రూపీస్కి, బట్ రిసిప్ట్ వచ్చేసరికి మనకి 2 రూపీస్కి వచ్చింది. సో ఎంట్రీస్ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ డ్యూ ఎంట్రీ, ఫస్ట్ కాల్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్? ఎంత? 3 రూపీస్. ఫుల్ అమౌంట్ 3 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలని మనం డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం, బట్ వీ రిసీవ్డ్ ఓన్లీ 2 రూపీస్. ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2 రూపీస్, కాల్స్ ఇన్ ఏరియాస్ 1 రూపీ టు ఫస్ట్ కాల్ అయితే ఫస్ట్ కాల్, లేకపోతే మనకి ఏంటంటే అలాట్మెంట్ అయితే అలాట్మెంట్, సెకండ్ కాల్ అయితే సెకండ్ కాల్, ఫైనల్ కాల్ అయితే ఫైనల్ కాల్. అయిపోయింది. క్లియరా? స్టార్ట్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. EF and Company Limited issued 500 lakh equity shares of 10 rupees each at a premium of 4 rupees per share payable. Same question మనకి ప్రీవియస్ క్వశ్చన్సే. సో 10 రూపీస్ ప్రీమియంకి వచ్చేసరికి 4 రూపీస్కి 1 రూపీ షేర్ అప్లికేషన్, 6 రూపీస్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం, 3 రూపీస్ ఫస్ట్ కాల్ అండ్ బ్యాలెన్స్ అంతా ఫైనల్ కాల్. 4 రూపీస్ బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ అంతా కూడా మనం ఫైనల్ కాల్లో రిసీవ్ చేసుకుంటున్నాం. దెర్ వాజ్ ద షేర్స్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్, అన్ని షేర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. అండ్ ఆల్ ద మనీ వాజ్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ కాల్ మనీ ఆన్ 1 lakh షేర్స్ అండ్ ద ఫైనల్ కాల్ మనీ ఆన్ 1,50,000 షేర్స్. సో దీని మీనింగ్ చూడండి, మనం ఎన్ని షేర్స్ ఇష్యూ చేసామండి? పబ్లిక్ ఎంత ఆఫర్ చేసాం?
దిస్ షేర్స్ ఆల్ వర్ సబ్స్క్రైబ్డ్ అంటే 500 lakhs కూడా అయిపోయాయి అండ్ ఆల్ మనీ వాజ్ డ్యూ వాజ్ రిసీవ్డ్ అంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం కానీ ఒక్క అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోలేదు. లైక్ మనకి ఇక్కడ అమౌంట్ అంతా అంటే ఏంటంటే షేర్ అప్లికేషన్ 1 మనీ, అప్లికేషన్ మనీ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మనీ 1 రూపీ, అలాట్మెంట్ 6 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్, బ్యాలెన్స్ 4 కాల్ అన్ని రిసీవ్ చేసుకున్నాం. బట్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ కాల్ మనీ ఏదైతే ఉందో ఫస్ట్ కాల్ మనీ 3 రూపీస్, అలాగే ద ఫైనల్ కాల్ మనీ అంటే మనకి 4 రూపీస్ ఆన్ ఎన్ని షేర్స్ మీద, ఫస్ట్ కాల్లోనేమో 1000 షేర్స్ మీద, ఫస్ట్ కాల్లోనేమో 1 lakh షేర్స్కి, ఫైనల్ కాల్లోనేమో 1,50,000 షేర్స్కి ఇంత అమౌంట్ అయితే మనం కలెక్ట్ చేసుకోలేదు అంటున్నారండి. ఇంత అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు అంటున్నారు. అర్థమవుతుందా? ఫస్ట్ కాల్లో ఒక 1 lakh షేర్స్ 1 lakh షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు. ఆ 1 lakh షేర్స్ యొక్క వాల్యూ ఎంత అండి అంటే 1 lakh ఇంటూ 3 రూపీస్, 3 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ 1 lakh మీద మనం 3 రూపీస్ కలెక్ట్ చేసుకోలేదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ 3 lakh అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు మనం, ఇక్కడ 1.5 కదా ఇది, సో 6 lakhs, ఇక్కడ 6 lakhs అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు. అర్థమవుతుందా? సో దీన్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. సో షల్ వి స్టార్ట్? ఎస్, స్టార్ట్ చేయండి. Journal entries in the books of EF and Co. First entry, bank account debit to share application account ఎంతండి 500 lakhs కదా, 500 lakhs. Next this will be transferred to the share capital, share application account debit to share capital account 500. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ వాస్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం కూడా ఇంక్లూడ్ అయింది, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాట్మెంట్లో వచ్చేసరికి షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, అలాగే టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 500 ఇంటూ 2 రూపీస్, ఇక్కడ 500 ఇంటూ 4 రూపీస్, 100. ఇక్కడ 1000, 2000 టోటల్గా 3000. షేర్ అలాట్మెంట్ వచ్చేసరికి మనకి 3000 బికాస్ వీఆర్ కలెక్టింగ్ 6 రూపీస్. సో ఆ తర్వాత రిసీవ్ చేసుకున్నాం. సో ఇదైతే ఫుల్గా రిసీవ్ చేసుకున్నాం, ఇందులో ఎక్కడ ఎరీర్స్లో మనకి బ్యాంక్ అకౌంట్ డెబిట్
3000 to share allotment account, share allotment account 3000. ఆ తర్వాత the next thing is like ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్. 3 రూపీస్ ఫస్ట్ కాల్ అండి. ఫస్ట్ కాల్లో మనం ఎంట్రీ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. సో షేర్ ఫస్ట్ కాల్, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి వాల్యూ ఎంత? 1500 ఫస్ట్ కాల్, అంతేనా? 1500, 3 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నాం. 1500 అయిపోయింది సార్. డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. ఆ తర్వాత మనం ఏం పాస్ చేయాలి అంటే వీ నీడ్ టు రికార్డ్ ద రిసిప్ట్ ఎంట్రీ. రిసిప్ట్ ఎంట్రీ కోసం బ్యాంక్ అకౌంట్ డెబిట్. సో బ్యాంక్ అకౌంట్ రాయాలి. బ్యాంక్ అకౌంట్లో మనం ఎంత కలెక్ట్ చేసుకుంటున్నాం అండి? ఏంటండి? అర్థం కాలేదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మన దగ్గర 500 lakhs షేర్స్ ఉన్నాయి కదా. టోటల్గా వీ హ్యావ్ 500 lakhs షేర్స్. ఆ 500 lakhs షేర్స్లో, ఈ 500 lakhs షేర్స్లో వీఆర్ నాట్ కలెక్టింగ్ 1 lakh షేర్స్. అంటే వీఆర్ ఓన్లీ కలెక్టింగ్ 499 lakhs షేర్స్. కరెక్టా? 499 lakhs షేర్స్కి ఎంత అండి? ఫస్ట్ కాల్లో 3 రూపీస్. 499 ఇంటూ 3 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నాం. ఎంత వస్తుంది? 1497 వస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ మనం కలెక్ట్ చేసుకోలేదు. సో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్. సో కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అంటే 1 lakh ఇంటూ 3, 1 lakh ఇంటూ 3 రూపీస్, 3 lakhs టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. టోటల్గా ఎంతండి? 1500. ఓకే, ఎగ్జామ్లో నారేషన్స్ కూడా రాయాలి. ఓకే, జస్ట్ అక్కడ మనకి ఏదైతే చేస్తామో అదే యాస్టీస్గా రాస్తూ ఉంటాం. బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఫర్ ఆల్ ద షేర్ హోల్డర్స్ ఎక్సెప్ట్ 1 lakh షేర్స్. అర్థవుతుందా? సో అలా నారేషన్స్ కూడా రాయాలి. అయిపోయిందండి, ఫస్ట్ కాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఫైనల్ కాల్. కరెక్ట్. సో ఫైనల్ కాల్లో ఫస్ట్ విల్ రికార్డ్ ద డ్యూ ఎంట్రీ. షేర్ ఫైనల్ కాల్, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి? 500 షేర్స్ మీద షేర్ ఫైనల్ కాల్ ఎంత? 4 రూపీస్ కదా. టూ థౌజండ్ క్లియర్. ఆ తర్వాత ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. నౌ వీ నీడ్ టు రికార్డ్ ద రిసిప్ట్ ఎంట్రీ. సో రిసిప్ట్లో బై బ్యాంక్ అకౌంట్ డెబిట్. మనకి బ్యాంక్ అకౌంట్లో ఎంత వస్తుందండి అంటే 498.5, 498.5 lakhsకి మాత్రమే మనం బ్యాంక్లో రిసీవ్ చేసుకున్నాం. రిమైనింగ్ 1.5 lakhs మనం రిసీవ్ చేసుకోలేదు. కరెక్ట్. సో 498.5 ఇంటూ 4 రిసీవ్ చేసుకున్నాం. ఎంతండి? 1994 lakhs రిసీవ్ చేసుకున్నాం. ఇంకా రిసీవ్ చేసుకోలేదు బ్యాలెన్సే. కాల్స్ ఇన్ అరియర్స్ we was not received like 6 lakhs కదా. 6 lakhs to share final call account. Share final call account 2000. That's it. Completed. అదవుందా? సో చెక్ చేసుకోండి ఇంతవరకు. క్లియర్.
ఓకే, అర్థమైంది ఎంతవరకు? ఇంకా ఓకే, అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి మీకు? ఎఫ్ఎం ఒకటి స్టార్ట్ అవ్వలేదు, ఓఎం కూడా స్టార్ట్ అయిపోయిందా? సూపర్. సో మన ఎస్ఎం కూడా మ్యాథ్స్ కొంత మ్యాక్సిమం ఒక కొంత సిలబస్ మ్యాక్సిమం కొంత సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ విత్ ఎస్ఎం. ఎస్ఎం చాలా త్వరగా అయిపోతుంది, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, ఎక్కువ టైం కూడా మనకు పట్టదు, చాలా త్వరగా కంప్లీట్ చేసేయచ్చు. బికాజ్ ఎందుకంటే ఎక్కువ సిలబస్ కూడా లేదు కాబట్టి. సో అండ్ థియరీ సబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ కంప్లీటెడ్ ఇన్ ఎర్లీ. సో నో వరీ ఫర్ ద ఎస్ఎం గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో విల్ లెర్న్ ప్రాపర్లీ డీటెయిల్డ్గా. లైక్ మనకి ఎగ్జామ్ లైక్ ఏంటంటే మీరు ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో అలా నేర్చుకుంటాం. సో ప్రాక్టికల్గా మీకు ఎలా యూజ్ అవ్వాలి, ప్రొఫెషనల్గా మీ ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రాటజీస్ ఎలా యూజ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ కూడా ఎలా అయితే నేర్చుకోవాలో అలా నేర్చుకుందాం. బట్ చాలా త్వరగా అయిపోతుంది వెన్ కంపేర్డ్ టు అదర్ సబ్జెక్ట్స్. సో దట్స్ వై ఇన్ మిడిల్లో ఒకసారి మళ్ళీ మనం ఎస్ఎం తీసుకున్నామంటే వీ కెన్ కంప్లీట్ దిస్ అండ్ అగైన్ విల్ కమ్ టు ద కార్పొరేట్ అకౌంటింగ్. క్లియర్? మీకు ఆఫ్టర్నూన్ క్లాస్ ఉందా? మనకి నా క్లాస్ మళ్ళీ ఉందా మీకు? ఏ టైంకి? ఐ థింక్ కంబైన్డ్గానా? ఓకే, కంబైన్డ్గా. సో అందరికీ గ్రూప్ 2 వాళ్ళందరికీ కూడా లైక్ మీకు ప్లస్ ఓల్డ్ బ్యాచెస్కి కంబైన్డ్గా. ఎస్, ఐ థింక్ విల్ మెర్జ్ ఫర్ ఇన్ ఆఫ్టర్నూన్ క్లాస్లో కంబైన్డ్గా డిస్కస్ చేద్దాం. సో వాళ్ళకు కూడా అంతే, మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఐ థింక్ ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా స్టార్ట్ చేసినట్లున్నాను. సో విల్ డూ రైట్ నో. సో ఆఫ్టర్నూన్ క్లాస్ నుంచి కంబైన్డ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్స్ ఇక్కడ వరకు ఏదైతే డిస్కస్ చేసామో అక్కడ కూడా అదే కంప్లీట్ అయింది. సో విల్ మెర్జ్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే మెర్జ్ చేశారు కదా క్లాసెస్ కొన్ని ఆఫ్టర్నూన్ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి అన్నీ కూడా మెర్జేనా? ఓకే, గుడ్. సో అంతే, అకౌంట్స్ కూడా మనం మెర్జ్ చేసేద్దాం. సో విల్ లెర్న్ సేమ్ కాన్సెప్ట్స్ అలాగే కంటిన్యూ చేసేద్దాం. ఎక్కడైనా ఏదైనా చిన్న ఆఫ్కోర్స్ మిస్ అయ్యేది ఏం లేదు, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనం ఇంకా బేసిక్స్లోనే ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మనకి 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాల్సిన ఏరియాస్ గురించి చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే అండి కాల్సిన అడ్వాన్స్ అంటే కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వచ్చి మనం అడిగాం ఏమని, సార్ 2 రూపీస్ పే చేయండి అన్నాం. అతను అంటారు 2 రూపీస్ 1 రూపీ ఇలాంటివి నన్ను అడగొద్దు, ఒకేసారి తీసేసుకో ఎంత కావాలంత, తర్వాత యూ కెన్ అడ్జస్ట్ లేటర్, తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఐ వోంట్ పే ఇన్ పార్ట్స్గా నేను పే చేయడం, మీరు అడగడం నేను పే చేయడం అవన్నీ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ అండ్ సో నా దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి సో నేను అలా చేయను. టోటల్ అమౌంట్ ఇచ్చేస్తాను, నెక్స్ట్ కాల్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, అలాట్మెంట్ టైంలో అని ఇచ్చేస్తాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఆ టైం వచ్చినప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంటారు. సో అలా ఉంటే ఏంటంటే దాన్నే మనం ఏమంటామండి అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్. అంటే ముందుగానే మనకి ఏంటంటే అడ్వాన్స్ లాగా దే ఆర్ పేయింగ్. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విల్ స్టార్ట్ విత్ ద అలాట్మెంట్. షేర్స్ అలాట్ చేయడానికి పిలిచాం. సో ఇలా అలాట్ చేస్తున్నాం, 6 రూపీస్ పే చేయాలి సార్ అని చెప్పాం షేర్ హోల్డర్కి. 6 రూపీస్ పే చేయాలి సార్ అంటే అలాట్మెంట్ అయ్యింది, 6 రూపీస్ పే చేయాలి సార్ అని చెప్పాం. సో అతనికి ఫోన్ చేసి చెప్తే అతను ఏమన్నారంటే మనం డ్యూ ఎంట్రీ 6 రూపీస్కి పాస్ చేసుకున్నాం. అయితే అతను ఏం చేశారంటే ఇలా 6 రూపీస్ పే చేస్తున్నాను, దీంతో పాటుగా ఏంటంటే నెక్స్ట్ కాల్కి 4 రూపీస్ పే చేయాలి కదా, అది కూడా ఇప్పుడే పే చేస్తున్నాను, టోటల్గా 10 రూపీస్ పే చేస్తున్నాను తీసుకోండి అన్నారు. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్లో 6 రూపీస్ నార్మల్ మన అలాట్మెంట్ అమౌంట్ వస్తుంది, దాంతోపాటుగా వీళ్ళు రిసీవ్ సమ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా రిసీవ్ చేసుకుంటామా అంటే 10 రూపీస్ వస్తుంది మనకి. 6 రూపీస్ ఈజ్ నార్మల్ పార్ట్, లైక్ అలాట్మెంట్ చేసినందుకు మనం 6 రూపీస్ కలెక్ట్ చేస్తాం. సో ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఏమొస్తుందండి అంటే సో షేర్ మనకి ఏంటంటే కాల్సిన అడ్వాన్స్, సో ముందుగానే కొంత అమౌంట్ పే చేస్తారు కాబట్టి ఈ 4 రూపీస్ కూడా వస్తుంది. సో ఎంట్రీ ఏంటండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. అలాట్మెంట్లో మనం ఎంత రికార్డ్ చేస్తాం ఇంతకుముందు 6 రూపీసే, బికాస్ మనకి డ్యూ ఎంట్రీ మనం పాస్ చేసి 6 రూపీసే, మనకు తెలియదు కదా అతను పే చేస్తారని అడ్వాన్స్, మనమైతే 6 రూపీసే పాస్ చేసాం. నౌ వీ నీడ్ టు యాడ్ సంథింగ్. సో అందుకోసం ఏంటంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్కి క్రెడిట్ చేసాం 6 రూపీస్.
ఆ రిమైనింగ్ 4 రూపీస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ సపరేట్ అకౌంట్ కాల్డ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. దట్ 4 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. దట్స్ ఇట్. అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. బట్ కాకపోతే ఈ 4 రూపీస్ ఎప్పుడు కోసం పే చేశారండి? ఫస్ట్ కాల్ అమౌంట్ కోసం పే చేశారు. అంటే ఫస్ట్ కాల్లో మనం డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. ఎంత? 4 రూపీస్కి ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తే ఎంట్రీ ఏంటి? ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రాస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏమని రాసుకోవాలి మనం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఇప్పుడు చెప్పండి, ఆ షేర్ హోల్డర్ ఎవరైతే 4 రూపీస్ పే చేశారో మళ్ళీ ఫస్ట్ కాల్కి పే చేస్తారా? అంటే మనం అక్కడ బ్యాంక్లో రిసీవ్ చేసుకోం. దెన్ బ్యాంక్ ప్లేస్లో దట్ విల్ బి డెబిటెడ్ విత్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. అదవుతుందా? బ్యాంక్ అకౌంట్ డెబిట్, మిగతా షేర్ హోల్డర్ అమౌంట్ అంతా బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. బట్ ఈ షేర్ హోల్డర్ ఎవరైతే అడ్వాన్స్ పే చేశారో ఆ అడ్వాన్స్ అంతా కూడా మనకు ఆల్రెడీ కాల్స్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ చేశాం కాబట్టి నౌ విల్ డెబిట్ ద సేమ్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ సేమ్ లైక్ టు షేర్ అలాట్మెంట్ ఆర్ షేర్ ఫస్ట్ కాల్. అదవుతుందా? సింపుల్. దిస్ ఈజ్ వెన్ వీ రిసీవ్ ద అమౌంట్ ఆన్ ది అలాట్మెంట్లో రిసీవ్ చేసుకుంటే వీ క్యాన్ రిసీవ్ ఇన్ ద అప్లికేషన్ ఆల్సో. అప్లికేషన్ టైంలో కూడా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఏంటండి అంటే ఏదైనా మన అప్లికేషన్ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో సో మనం ఏంటంటే ముందుగానే పేమెంట్ చేసేస్తున్నాం. ఏదైనా అమౌంట్ అలాట్మెంట్ కోసం పే చేస్తున్నాం. అలాట్మెంట్ కోసం ఏదైనా పే చేస్తే అలాట్మెంట్ కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ ఇలాగే చేస్తాం. లేదు సార్ ఫస్ట్ కాల్ అమౌంట్లో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్ కాల్ అమౌంట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్లో మనకి ఏంటంటే అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. దేని గురించి? నెక్స్ట్ కాల్ గురించి. ఫస్ట్ కాల్ అప్పుడు అడిగాం ఏమని, సార్ 3 రూపీస్ పే చేయాలి ఫస్ట్ కాల్లో అన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్కి ఎంత పే చేయాలని అడిగారు. నెక్స్ట్ కాల్లో 4 రూపీస్ సార్ అన్నారు. అచ్చా, అయితే టోటల్గా 7 రూపీస్ పే చేస్తాను. ఈ కాల్కి నెక్స్ట్ కాల్కి టోటల్గా 7 రూపీస్ ఒకేసారి పే చేస్తాను. నెక్స్ట్ యూ విల్ అడ్జస్ట్ విత్ దట్. సో తర్వాత మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేశారు షేర్ హోల్డర్. సో దట్స్ వై ఫస్ట్ కాల్లో మనకి నార్మల్గా డ్యూ ఎంట్రీ ఏం పాస్ చేస్తామండి మనం? షేర్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 3 రూపీస్ అయిపోయింది. ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్లో 3 రూపీస్ ప్లస్ దాంతోపాటుగా నెక్స్ట్ కాల్ అమౌంట్ 4 రూపీస్ కూడా వస్తుంది ఒక షేర్ హోల్డర్ దగ్గర నుంచి. సో అతనికి సపరేట్ ఎంట్రీ రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎగ్జాక్ట్లీ బ్యాంక్ అకౌంట్లో 4 రూపీస్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. టోటల్గా మనకి 7 రూపీస్ అనుకోండి ఒక సింగిల్ షేర్ హోల్డర్కి. దెన్ పేమెంట్ మనకి ఏంటండి అంటే దిస్ ఈజ్ వెన్ ద రిసిప్ట్. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అది మనకి ఇంట్రెస్ట్ రిలేటెడ్గా. అంటే ఏంటంటే మనకు కాల్సిన ఏరియాస్ ఉన్నాయా? కాల్సిన ఏరియాస్ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్కి పే చేయలేదు. మేబీ వీ మే కలెక్ట్ ఇన్ ద నెక్స్ట్ మంత్లో కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక 4 months తర్వాత కలెక్ట్ చేసుకుంటున్నాం. షేర్ హోల్డర్ ఒక 4 months తర్వాత పే చేస్తున్నారు. సో పే చేస్తుంటే ఒకవేళ మనకి ఏంటంటే ఆర్టికల్స్లో మెన్షన్ చేస్తే వీ మే కలెక్ట్ ద ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. అడ్వాన్స్ ఇస్తున్నారు, అడ్వాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పే చేయొచ్చు మనం. సో అలా ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ తర్వాత చూద్దాం. నౌ విల్ జస్ట్ డిస్కస్ విత్ ద అడ్వాన్స్ పార్ట్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంటే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి? క్లియర్? సో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ అలాట్మెంట్ టైంకే వీ రిసీవ్డ్ ద అడ్వాన్స్ ఫర్ ద ఫస్ట్ కాల్ ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ షేర్ అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ ఏం రికార్డ్ చేస్తాం? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ అంటే ఇట్ వోంట్ చేంజ్. డ్యూ ఎంట్రీ అయితే మనకి ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. ఒరిజినల్గా మనం ఏదైతే రికార్డ్ చేస్తామో యాజ్ టీజ్గా అదే రికార్డ్ చేస్తాం ఇన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఆల్సో. బట్ ద డిఫరెన్స్ ఈజ్ లైక్ ఎప్పుడు వస్తుందండి? రిసిప్ట్ ఎంట్రీ ఏం పాస్ చేయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ మనకి ఏంటండి అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అంటే మీరు ఏంటి డెబిట్ చెప్పారు కదా, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ చెప్పండి ఎంట్రీ. ఐ థింక్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. షేర్ అలాట్మెంట్ చేస్తున్నాం మనం. వీఆర్ కలెక్టింగ్ ద అడ్వాన్స్ ముందుగానే కలెక్ట్ చేస్తున్నాం. ఎప్పటి కోసం అంటే నెక్స్ట్ కాల్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రికార్డ్ ద డ్యూ ఎంట్రీ ఫర్ ద అలాట్మెంట్కి డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. ఎంట్రీ ఏంటండి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. షేర్ అలాట్మెంట్ వాజ్ డెబిటెడ్ 4 రూపీస్ డెబిట్ అయిపోయింది. దట్ ఈస్ డ్యూ ఎంట్రీ. నౌ వీఆర్ రిసీవింగ్ ద కాల్ అమౌంట్ ఆల్సో లైక్ 7 రూపీస్ కలెక్ట్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు
షేర్ అలాట్మెంట్ మళ్ళీ చెప్పండి. క్లియర్ ఇంతవరకు? అంటే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్లో ఎంత రిసీవ్ చేసుకుంటాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం కదా, 7 రూపీస్ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. టు షేర్ అలాట్మెంట్లో మనకి ఏంటంటే 4 రూపీస్ వెళ్ళిపోతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా ట్రాన్స్ఫర్ టు ద కాల్స్ ఇన్ అడ్వాన్స్ సపరేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, డెబిట్ అవ్వదు. డెబిట్ ఎప్పుడు అవుతుందండి? నెక్స్ట్ టైం యూటిలైజ్ చేస్తున్నాం మనం, అదవుతుందా? ఈ రిసిప్ట్ ఎంట్రీ అప్పుడు కాదు, అది నెక్స్ట్ టైం కాల్స్ మనం ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుంటున్నామా, ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, దాంతోపాటుగా కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా డెబిట్ అవుతుంది. బికాస్ వీఆర్ నెక్స్ట్ టైం మనం బ్యాంక్ అకౌంట్ రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి విల్ క్యాన్సిల్ దట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. అదవుతుందా? ఫస్ట్ టైం అయితే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఫస్ట్ టైం ఏంటంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ డెబిట్ అవుతుంది, సెకండ్ టైం డెబిట్ అవుతుంది, ఫస్ట్ క్రెడిట్ అవుతుంది, ఆ తర్వాత డెబిట్ అవుతుంది. అదవుతుందా? అడ్వాన్స్ అంటే ఏంటంటే లైబిలిటీ కదా, లైబిలిటీ క్రెడిట్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత యూటిలైజ్డ్ దట్. అరియర్స్ ఏంటి? ఇంతకుముందు దట్ ఈస్ రిసీవబుల్ కాబట్టి డెబిట్ చేసాం, తర్వాత క్రెడిట్ చేసాం. సేమ్ ఎంట్రీస్ ఇందాకలా. అరియర్స్ వచ్చేసరికి ఫస్ట్ దట్ ఈస్ ఏ రిసీవబుల్ అసెట్ లాగ్ కాబట్టి మనం ఏంటంటే డెబిట్ చేసాం, ఆ తర్వాత క్రెడిట్ చేసాం. బట్ దిస్ ఈజ్ ఎ లైబిలిటీ, అడ్వాన్స్ అనేది లైబిలిటీ, ముందుగానే రిసీవ్ చేసుకున్నాం మనం. దట్స్ వై దట్ ఈస్ క్రెడిట్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ డెబిట్ చేసాం క్యాన్సిల్ చేయడానికి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అర్థమైందా? సో విల్ డూ ద ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్ చేద్దాం దీని రిలేటెడ్గా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? క్లియర్ ఇంతవరకు కాన్సెప్ట్స్ అన్ని కూడా? సో 1 by 1 వెళ్తూ ఉన్నాం కాన్సెప్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అప్లికేషన్ మనీ అలాట్మెంట్ ఫుల్గా రిసీవ్ చేసుకుంటే ఎలాగ ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఆ తర్వాత అందులో కాల్సిన ఏరియాస్ ఉంటే ఎలాగో నెక్స్ట్ ప్రాబ్లం చేసాం. నెక్స్ట్ కాల్సిన అడ్వాన్స్ ఉంటే ఏంటో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాం. ఆ తర్వాత ఇంట్రెస్ట్ అని కాల్సిన ఏరియాస్ ఉంటే ఏంటి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చేస్తాం. సో అలా కాన్సెప్ట్ 1 by 1 వెళ్దాం. సో ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. సో అంతేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్? అందరికీ అర్థమైందా? సో అక్కడ డౌట్ ఉంటే మాత్రం అడుగుతూ ఉండండి. లైక్ ఏదైనా ఎంట్రీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ, సో ఒకవేళ అండర్స్టాండబుల్గా లేదన్నా కానీ విల్ డిస్కస్ ఇన్ అనదర్ వే. సో ఇంకా కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం, లేదా ఇంకొంచెం టైం ఇన్వెస్ట్ చేద్దాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ వే ఎక్కడ డౌట్ ఉన్నా కానీ అడుగుతూ ఉండండి, బట్ జాగ్రత్తగా నేర్చుకోండి. క్లియర్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, ఆఫ్టర్నూన్ క్లాస్. థ్యాంక్స్ అండ్ బాయ్. Recording stop.